హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో ట్రంప్ మావ గెలిచిన దగ్గర నుంచి కెనడా గవర్నమెంట్‌లో, కెనడా ఇమిగ్రేషన్ పాలిసీస్‌లో, కెనడా క్యాబినెట్ మినిస్ట్రీస్ మొత్తంలో దారుణమైన చేంజెస్ వస్తున్నాయి. అసలు ఓవర్‌నైట్ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫ్యూ డేస్ బ్యాక్ సడెన్‌గా కెనడా ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హౌసింగ్ మినిస్టర్ ఇద్దరు కలిసి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అంటే వాళ్ళకి ఇంటర్నల్‌గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అది వేరే విషయం. కానీ మెజారిటీ అంటే వాళ్ళు పబ్లిక్‌కి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారన్నమాట. రాజీనామా చేసిన తర్వాత ఇద్దరు కలిసి. దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే ట్రంప్ కెనడా మీద 25% టారిఫ్ వేస్తానని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇది ఇంకా నాకు తెలిసి ఇంపోజ్ చేయలేదు. నెక్స్ట్ జనవరి 3rd వీక్‌లోనే ఎప్పుడు ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్‌గా ఈ బాధ్యతలు చేపట్టబోతున్నాడు కదా! నాకు తెలిసి అప్పుడు నుంచి వేస్తాడని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చాడన్నమాట. ఎందుకు అంటే మనందరికీ తెలిసిన విషయమే. ట్రంప్ అసలుకి ఫస్ట్ నుంచి చెప్తూ వస్తుంది ఏంటి అంటే ఆయన అమెరికాకి ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను ఫస్ట్ చేసే విషయం ఏంటి అంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో మొత్తాన్ని నేను బయటికి గెంటేస్తాను, మాస్ డిపోర్టేషన్ చేస్తానని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చాడు. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆ కంట్రీలోకి అమెరికాలోకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడానికి మెయిన్ రీజన్ అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు ఈ కెనడా బోర్డర్ అండ్ ఈ మెక్సికో బోర్డర్ నుంచే వస్తున్నారని చెప్పేసి మోస్ట్లీ అందరికీ తెలిసిన విషయమే అది. సో ఇప్పుడు ఆయన ఏమంటాడు, మీరు ప్రాపర్‌గా బోర్డర్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తూనే ఉన్నారు. మీ ఇమిగ్రేషన్ పాలిసీస్‌ని చేంజ్ చేసుకోకుండా లేదంటే ప్రొటెక్ట్ చేసుకోకపోతే దానివల్ల మేము నష్టపోతున్నాం. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడం లేకపోతే వాళ్ళు ఈ డ్రగ్స్‌ని ఈ దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి మా కంట్రీని సర్వనాశనం చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఆయన నిర్దాక్షిణ్యంగా 25% టారిఫ్ అంటే కెనడా నుంచి గానీ లేకపోతే మెక్సికో నుంచి గానీ బోర్డర్ క్రాస్ చేసి అమెరికాలోకి ఏవైతే గూడ్స్ వస్తాయో ప్రతి దాని మీద 25% అడిషనల్‌గా వీళ్ళు టారిఫ్ కట్టాల్సి వస్తుంది. లైక్ టాక్స్ అనుకోండి ఎగ్జాంపుల్‌గా. ఆల్రెడీ పే చేసే దానికంటే 25% ఎక్స్ట్రా పే చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట. సో అందుకే కెనడా గవర్నమెంట్ లో అసలుకి ప్రకంపనలు సృష్టించారు చెప్పాలంటే ట్రంప్. అందుకని చెప్పేసి ఈ చేంజెస్ అని తీసుకొస్తుంది కెనడా గవర్నమెంట్. సో అందుకనే కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ December 18th ప్రెస్ మీట్ పెట్టి కెనడా ఇమిగ్రేషన్ పాలసీస్ లో కొన్ని క్రూషియల్ చేంజెస్ ని అనౌన్స్ చేశారు. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే LMIకి ఇచ్చే ఈ పాయింట్స్ CRS స్కోర్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నానని చెప్పేసి చెప్పాడు అనమాట. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. Reduce potential LMIA fraud, such as removing additional points that candidates receive under express entry for having a job offer. సో LMI అంటే ఏంటి అంటే ఆల్రెడీ కెనడాలో ఉన్న బిజినెసెస్ ఏవైతే ఉంటాయో ఆ బిజినెస్ ఎగ్జాంపుల్గా ఒక రెస్టారెంట్ తీసుకుని పోయి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. రెస్టారెంట్లో ఇండియన్ రెస్టారెంట్ అనుకోండి, ఎగ్జాంపుల్గా షెఫ్ ఉన్నాడు. అతనికి ఓన్లీ మనకి ఇండియన్కి సంబంధించిన ఈ డిషెస్ ఏవైతే ఉంటాయో అవి చేసే స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. ఇక్కడ ఇన్ కేసు వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియా నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి దొరకరు కాబట్టి అలాంటి జాబ్కి ఇక్కడ ఆల్రెడీ PR మీద కానీ లేదంటే ఓపెన్ వర్క్ పర్మిట్ మీద కానీ లేదంటే సిటిజన్స్ కానీ వీళ్ళు ఎవరు నాకు దొరకట్లేదు ఈ జాబ్ చేయడానికి, అతను క్రూషియల్ పర్సన్ అని చెప్పేసి అట్లాంటి వాళ్ళని వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి గవర్నమెంట్ ఆ పర్టికులర్ బిజినెస్ కి అప్రూవల్ ఇస్తుంది అనమాట. దాన్ని LMIA డాక్యుమెంట్ అని అంటారు. ఆ LMIA డాక్యుమెంట్ తో వేరే కంట్రీస్ నుంచి ఈ బిజినెస్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చుకోవచ్చు. ఆ LMIA డాక్యుమెంట్ యాక్చువల్గా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి ఒక వర్క్ పర్మిట్ లాగే ఇస్తారు, క్లోజ్డ్ వర్క్ పర్మిట్. కానీ ఆ డాక్యుమెంట్ వీళ్ళు ఏంటంటే CRS అనే ఈ క్యాలిక్యులేటర్లో వీళ్ళకి ఒక 50 పాయింట్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా పెరుగుతాయి అనమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ LMIని అడ్డం పెట్టుకొని చాలా మంది కన్సల్టెంట్స్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న బిజినెసెస్ కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ LMIని బయట వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్గా వాడు ఇక్కడికి రావాలనుకుని వాడు ఇక్కడికి స్టూడెంట్గా 30-40 లక్షలు ఖర్చు పెట్టుకొని తర్వాత మళ్ళీ వాడు PG వర్క్ పనుకొని జాబ్ తెచ్చుకొని PR తెచ్చుకొని చాలా టైం ఇదే పోతుంది, డబ్బులు కూడా ఖర్చు అవుతాయి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జాబ్కి వీడు సెట్ అవుతాడు, నాకు ఇక్కడ ఎవరు దొరకట్లేదని అబద్ధం చెప్పి వేరే కంట్రీస్ నుంచి చెప్పాలంటే ఇండియా నుంచి ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు లేని 30 లక్షలకి 25 లక్షలకి అట్లా అమ్మేసుకుంటున్నారు అనమాట. అమ్మేసుకొని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి PR కూడా ఈజీగా వచ్చేస్తుంది కదా. సో అట్లా దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేశారు. అవి చాలా కేసెస్ వీళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి లేకపోతే ఈ పోలీసులు వాళ్ళకి వీళ్ళందరికీ దొరికినాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఈ LMIA ఆప్షన్ అనేది కంప్లీట్గా తీసేస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. LMIA మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉంది. దానికి సంబంధించి నేను కొన్ని నాకు తెలిసినవి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ది ఈ ఎక్స్‌ప్లాయిటేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఎక్కడ అంటే మెయిన్ ఈ LMIA 50 పాయింట్స్ Tier 0, 1, 2, 3 కోడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే ఈ ఫ్రాడ్స్ అన్ని ఎక్కువగా జరుగుతున్నాయి. సో నాకు తెలిసినంత వరకు అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ అయితే చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఆ Tier 0, 1, 2, 3 మాత్రమే తీసేస్తారని నేనైతే అనుకుంటున్నాను 50 పాయింట్స్కి సంబంధించింది. నెక్స్ట్ LMIలోని సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే Tier 00 అంటే ఈ సీనియర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఈ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో పెద్ద పొజిషన్స్ దానికి సంబంధించి నాకైతే తీశారు. ఎందుకంటే దాంట్లో ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. అండ్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్కిల్స్ ఉండేవాళ్ళు CEO క్యాండిడేట్స్ లేకపోతే సీనియర్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళని తీసుకొస్తారు కాబట్టి దాంట్లో నాకు తెలిసినంత వరకు తీసే ఛాన్స్ అయితే లేదు.
నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఆన్ సైట్ మీద వచ్చేవాళ్ళు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని అరేంజ్డ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం కదా. నాకు తెలిసి అది కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దాంట్లో కూడా ఎక్స్‌ప్లాయిటేషన్స్ అనేవి చాలా తక్కువ, అసలు జరగవు నాకు తెలిసి దాన్ని. ఎందుకంటే ఇండియాలో గాని వేరే వేరే కంట్రీస్‌లో గాని ఆ కంపెనీ వాడే క్లోజ్డ్ వర్క్ పర్మిట్ మీద అన్ని ఖర్చులు వాడు పెట్టుకొని ఇక్కడికి పంపిస్తారు కాబట్టి నాకు తెలిసినంత వరకు అది కూడా తీసేయరు. సో ఫస్ట్ పోయేదైతే మాత్రం ఈ రెస్టారెంట్ ఇట్లాంటికి సంబంధించిన వాటికి $50,000 బిలో ప్యాకేజెస్ ఎవరైతే ఉంటారో నాకు తెలిసి అదైతే లేచిపోద్ది. కానీ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం మనం ఫైనల్ అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఇది చెప్పడానికి చాలా ఈజీగానే ఉంటుంది కానీ భయ్, అంటే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అది ఫైనల్‌గా అదైతే తగ్గిపోద్ది. ఈ స్టెప్ వీళ్ళు ఏదైతే తీసుకున్నారో. కానీ జెన్యూన్‌గా ఎవరైతే ఎల్ఎంఏ మీద వచ్చారో వాళ్ళు పాపం అన్యాయం అయిపోతారు. నేను కొంతమంది చూశాను, అసలు నాకు లిటరల్‌గా చాలా బాధేసింది. ఎందుకంటే వాడికి పాపం జెన్యూన్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాడు జెన్యూన్‌గా ఇక్కడ పొజిషన్స్ ఫిల్ అవ్వని పొజిషన్స్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి వాడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్క్ చేసుకొని ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని పూల్‌లో రెడీగా ఉన్నాడన్నమాట పాపం వాడు పీఆర్ కొట్టాలని చెప్పేసి. కానీ ఇప్పుడు సడన్‌గా వీళ్ళు ఈ చేంజెస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ప్రాసెస్‌లో ఉన్న అప్లికేషన్స్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ప్రాసెస్ అయిన అప్లికేషన్స్‌ని కూడా క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే మనకైతే తెలీదు. కానీ జెన్యూన్‌గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం చాలా మంది అన్యాయం అయిపోయే ఛాన్స్ ఉంది. బట్ ఫైనల్‌గా ఏంటంటే మనం గ్రేటర్ గుడ్ కోసం చూస్తున్నాం కాబట్టి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల ఇంటిగ్రిటీ అనేది ఈ ఎల్ఎంఏకి సంబంధించి పోతుంది కాబట్టి వాళ్ళైతే తీసేస్తున్నారు. నెక్స్ట్ మేజర్ చేంజ్ వచ్చేసి లెజిస్లేటివ్ చేంజెస్‌ని చాలా తీసుకొస్తున్నారు. ఐఆర్‌సీసీకి చాలా పవర్స్ ఇవ్వబోతున్నారు. ఎలా అంటే ఆల్రెడీ ఇష్యూ చేసిన వీసాస్‌ని కావచ్చు, లేకపోతే ప్రెజెంట్ ప్రాసెస్‌లో ఉన్న అప్లికేషన్స్ కావచ్చు, థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఇంకా స్టిల్ ప్రాసెస్‌లో ఉన్నాయి. వీటన్నిటిని ఇన్ కేస్ అది రాంగ్, లేకపోతే వీళ్ళు ఫ్రాడ్ చేశాడు, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు అని తెలిస్తే వాటిని ఆల్రెడీ ఇష్యూ చేసిన వీసాను కూడా క్యాన్సిల్ చేసే పవర్స్‌ను కూడా ఐఆర్‌సీసీకి ఇచ్చేలాగా వీళ్ళు లెజిస్లేటివ్ చేంజెస్ అనేవి తీసుకురాబోతున్నారు. అంటే నన్ను అడిగితే ఇది చేయడం చాలా కరెక్ట్ భయ్యా. ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ లాస్ట్ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అయితే 2024లో 10,000 వరకు ఆ యాక్సెప్టెన్స్ లెటర్స్‌ని ఫేక్ చేసి, అంటే ఫ్రాడ్ యాక్సెప్టెన్స్ లెటర్స్‌ని పెట్టి ఇక్కడికి వచ్చారని చెప్పేసి గవర్నమెంట్‌కి తెలిసింది. ఇప్పుడు వాళ్ళందరికీ, అంటే వాళ్ళకే కాదు, వీళ్ళు కాకుండా ఇంకా ర్యాండమ్‌గా కొంతమందిని పీపుల్‌ని కూడా పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాలేజెస్, యూనివర్సిటీస్ ఇవన్నీ మళ్ళీ, అంటే ఆల్రెడీ వీసాస్ ఇష్యూస్ అయిపోయి వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న స్టూడెంట్స్‌కి మళ్ళీ మీరు సబ్మిట్ చేసిన కొన్ని డాక్యుమెంట్స్‌ని, క్రూషియల్ డాక్యుమెంట్స్‌ని రీసబ్మిట్ చేయమని చెప్పేసి వాళ్ళకి పర్సనల్‌గా మెయిల్స్ కూడా పంపిస్తుంది. ఇన్ కేస్ ఎవరన్నా స్టూడెంట్స్ మన వాళ్ళు ఉంటే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి భయ్. ఇన్ కేస్ మీకు ఏదైనా మెయిల్ వచ్చుంటే, లేదంటే ఎవరైనా మెయిల్ చెక్ చేసుకోపోయి ఉంటే మీరు మాత్రం ఖచ్చితంగా మెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని చూడండి. కొంతమంది స్టూడెంట్స్‌ని అయితే ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసి చదువుకుంటున్నారు కదా, ఇట్లాంటి వాళ్ళని ఏంటి అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోకుండా జాబులు చేసుకుంటున్నారు, క్యాష్ జాబ్స్ ఇల్లీగల్‌గా అని చెప్పేసి వీళ్ళకి కాలేజెస్ నుంచి, యూనివర్సిటీస్ నుంచి అటెండెన్స్ రికార్డును కూడా సబ్మిట్ చేయమని చెప్పేసి ఐఆర్‌సీసీ మెయిల్ చేస్తుందని చెప్పేసి కొన్ని పోస్టులు చదివానన్నమాట నేను. ఇమిగ్రేషన్‌కి సంబంధించిన ఫేస్‌బుక్ అండ్ ఈ ట్విట్టర్‌లో వాటిల్లో చూశాను. సో మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి భయ్. ఇన్ కేస్ మీరు ఇప్పుడు ప్రెజెంట్ అప్లికేషన్స్ సబ్మిట్ చేసే వాళ్ళైనా కానీ, లేదంటే అంతా రెడీగా పెట్టుకొని సబ్మిట్ చేయబోతున్నా కానీ పక్కాగా అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఏదైనా ఫ్రాడ్ ఉందా, లేకపోతే అట్లా అనిపిస్తుందా, అన్నీ చెక్ చేసుకొని కుదిరినంత వరకు ఇమిగ్రేషన్ లాయర్ ఎవరన్నా ఉంటే ఆయన కన్సల్ట్ అయ్యి ఆయన ద్వారా సబ్మిట్ చేయడం ఇంకా ఉత్తమం చెప్పాలంటే. నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఫ్లాగ్ పోలింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా నాకు కూడా, నేను కెనడాకి వచ్చిన 1.5 ఇయర్‌కో ఎప్పుడుకో తెలిసింది. ఇంకా నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ విషయం. ఫ్లాగ్ పోలింగ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఇక్కడ ప్రాపర్ వీసాలతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎగ్జాంపుల్గా ఇంకొక 4 మంత్స్‌లో 5 మంత్స్‌లో వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. వీళ్ళకి చెప్పాలంటే, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని ప్రాపర్‌గా అంతా మెట్ అయ్యారు. వీళ్ళకి ఎక్స్టెన్షన్ రావాలి. ఎగ్జాంపుల్‌గా స్పౌస్ ఓపెన్ వర్క్ పర్మిట్ కావచ్చు, లేకపోతే ఈ పీజీ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్స్ కావచ్చు. అంటే వాళ్ళు ఎలిజిబుల్ అయితేనే చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసి దానికోసం వెయిట్ చేసి ఇంప్లాయిడ్ స్టేటస్‌లో దగ్గర 6 మంత్స్, 1 ఇయర్ కూడా పడుతుంది. ఇట్లా ఉండకుండా ఇంకొన్ని మంత్స్‌లో వీళ్ళది ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత వీళ్ళకి గవర్నమెంట్ తరపున కరెక్ట్‌గా వీళ్ళకి ఎక్స్టెన్షన్ రావాలి అంటే వీళ్ళు డైరెక్ట్‌గా కెనడా అమెరికా బోర్డర్ కానీ, లేదా ఏదో ఒక బోర్డర్ యాక్చువల్‌గా, బట్ మోస్ట్లీ అయితే కెనడా అమెరికా బోర్డర్‌కే వెళ్తారు ఎక్కువ మంది. ఈ బోర్డర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏంటంటే బోర్డర్ జస్ట్ క్రాస్ చేసి, అంటే యూఎస్ఏ వీసా అవసరం లేదు దీనికి, ఆ బోర్డర్‌ని క్రాస్ చేసి అక్కడ యూఎస్ఏ సంబంధించిన బోర్డర్ వీళ్ళు ఉంటారనమాట, బోర్డర్ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్లాగ్ పోలింగ్ అని చెప్తే మళ్ళీ కెనడా ఇమిగ్రేషన్కి సంబంధించిన మళ్ళీ ఆఫీస్ అక్కడే ఉంటుంది. సో తిరిగి అక్కడికి వచ్చేసి అక్కడ లైన్లో నించొని మనం ఈ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా చూపిస్తే వాళ్ళు ఇమీడియట్గా ఈ వర్క్ పర్మిట్ని, లేకపోతే మీకు ఎక్స్టెన్షన్ వర్క్ పర్మిట్ ఏదైతే ఉంటుందో ఈ వీసాలు వీటన్నింటి అప్పటికప్పుడు ప్రింట్ తీసి ఇచ్చేస్తారనమాట. దాన్ని ఫ్లాగ్ పోలింగ్ అంటారు.
దీనివల్ల ఏమవుతుందంటే అమెరికా బోర్డర్ దగ్గర, అమెరికాకి కెనడాకి మధ్యలో బోర్డర్, అమెరికా ఈ బోర్డర్ ఫోర్స్ ఉంటుంది కదా, వాళ్ళకి అనవసరమైన హెడ్ఏక్ వస్తుంది. మన వాళ్ళు 100 మంది వెళ్ళిపోయి పొద్దున్నే అక్కడ క్యూలో నించుంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆ ఫ్లాగ్ పోలింగ్ అనే ఆప్షన్ కూడా తీసేస్తున్నాం అని చెప్పాడు. బట్ ఇది కూడా ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే ఫ్లాగ్ పోలింగ్కి వెళ్దాము అనుకుంటే ఇమీడియట్గా రేపే వెళ్ళిపోయింది భయ్య. వాళ్ళైతే ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ SLMకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ చాలా డిలే అవుతుంది. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ SLM లాస్ట్ 1 ఇయర్లో సబ్మిట్ చేసేసరికి ఈ ప్రాసెస్ టైమ్స్ అన్ని బాగా పెరిగిపోయినాయి. అండ్ కోర్టులో SLM ఎప్పుడైనా సరే సబ్మిట్ చేసిన తర్వాత కోర్టులో కొన్ని హియరింగ్స్ జరుగుతాయి అనమాట. వీళ్ళు నిజంగానే వీళ్ళకి వాళ్ళ కంట్రీలో థ్రెట్ ఉందని చెప్పేసి వాళ్ళంతా చెక్ చేసి అంతా ఓకే అనుకుంటేనే దాన్ని అప్రూవ్ చేసి వాళ్ళకి PR అనేది ఇస్తారు, లేదంటే వర్క్ పర్మిట్ అనేది ఇస్తారనమాట. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, వాళ్ళకి ప్రాపర్గా జాబ్ లేకపోతే PR రాక వీళ్ళు ఏం చేస్తున్నారు, SLMని అడ్డంగా పెట్టుకొని దానికి అప్లై చేస్తున్నారు. యాక్చువల్గా అయితే స్టూడెంట్స్ అసలుకి SLMకి అనేది అప్లై చేయకూడదు. అంటే చేయకూడదు అంటే వాళ్ళకి నిజంగా వాళ్ళ కంట్రీలో థ్రెట్ ఉంటే చేసుకోవచ్చు. కానీ 14,000 మంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ SLMకి అప్లై చేశారు అంటే, స్టూడెంట్ అంటేనే వాడి కంట్రీలో వాడికి అన్ని ప్రాపర్గా నాకు అంతా బాగుంది, నాకు ఆస్తులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆడ ఉండటానికి డబ్బులు ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చి వాడు SLM అప్లై చేయడం అనేది అసలు అది కంప్లీట్ ఇల్లీగల్ కదా చెప్పాలంటే. అంటే ఈజీగా అర్థమైపోతుంది. వాడు కోర్టుకి వెళ్ళినా సరే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. కానీ ఈ కోర్టులో వీళ్ళ హియరింగ్ రావడానికి సంవత్సరాలు కూడా పడుతుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు, అసైలం అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే వీళ్ళకి ఫస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇచ్చేసేవాళ్ళు అనమాట. అంటే నత్తనడకలాగా సాగుతూ ఉండేది ఇంతకుముందు కెనడా ఇమిగ్రేషన్ పాలసీ. కానీ ఇప్పటి నుంచి ఇది మొత్తం అంతా వీళ్ళు చేంజ్ చేయబోతున్నారు. చెప్పాలంటే ట్రంప్ మామ చేసిన పనికి వీళ్ళందరూ నిద్ర లేశారని చెప్పాలి. ఈ ఖలిస్తానికి సంబంధించిన చాలా మంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ SLM అడ్డం పెట్టుకుని, SLM అంటే ఏంటి, నీ కంట్రీలో నీకు థ్రెట్ ఉంది, సో నేను మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళను, వెళ్తే నన్ను చంపేస్తారనో ఇట్లా చూపించి గవర్నమెంట్కి SLMకి అప్లై చేస్తే గవర్నమెంట్ అన్ని ప్రూఫ్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తుంది అనమాట. ఫొటోస్ వీడియోస్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది, అంటే అందరం చెప్పట్లేదు భయ్య, కొంతమంది సిటిజన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఈ స్టూడెంట్స్కి ఎవరైతే వచ్చినారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా రోడ్ల మీదకి వెళ్ళి ప్రొటెస్టులు చేయడాలు, లేకపోతే మన వాళ్ళతో గొడవలు పెట్టుకోవడానికి ఈ టెంపుల్స్ దగ్గర మన ఇంతకుముందు జరిగింది కదా బ్రాంటన్లో, టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టుకోవటాలు అట్లా చేస్తారనమాట. వీళ్ళ మెయిన్ మోటో ఏంటి, మన వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళ మీదకి వస్తే ఏమవుతుందంటే గొడవలు జరుగుతాయి కాబట్టి వీటిలో వీళ్ళు ఏంటంటే ఫోటోలు వీడియోలు ఇవన్నీ తీసుకొని దీన్ని తీసుకెళ్లి గవర్నమెంట్లో వీళ్ళు సబ్మిట్ చేసుకుంటారు అనమాట. కెనడా గవర్నమెంట్కి ఇట్లా SLM అప్లికేషన్ పెట్టి ఇవన్నీ ప్రూఫ్స్గా పెట్టి ఇట్లా చూడండి మాకు ఆ కంట్రీ నుంచి థ్రెట్ ఉందని చెప్పేసి చూపించుకొని వాళ్ళు త్వరగా ఈజీగా ఈ వీసాలని లేకపోతే ఈ పర్మనెంట్ రెసిడెన్స్ని తెచ్చుకుంటున్నారు. సో అందుకని చెప్పేసి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి కెనడా ఫైనల్గా మేలుకుంది భయ్య, మేలుకొని ఈ చేంజెస్ అని తీసుకొస్తుంది. కానీ ఈ చేంజెస్ని ఇట్లా సడన్గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే కొంతమంది జెన్యూన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు చాలా మంది పాపం అన్యాయం అయిపోతారు. ఇంకా వాళ్ళని మనం ఏం చేయడానికి కూడా ఏమీ లేదు చెప్పాలంటే. ఎందుకంటే మనం కొలాటరల్ డ్యామేజ్ అంటాం కదా, గ్రేటర్ గుడ్ అనేది మనకి మంచి అనేది ఎక్కువ జరుగుతుంది అంటే కొంతమంది ఖచ్చితంగా బ్యాడ్ జరుగుతుంది. ఇంకా దాన్ని మనం ఎవరు ఏం చేయలేము అనమాట. సో అది ఈరోజు మన వీడియో. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.